మీకు ఎలా అనిపిస్తుంది? సో ఇది సరే మెజారిటీ వచ్చాయి కానీ ఇదైతే గ్యూట్రాయ్ అయితే పూర్తిగా అనుకోలేం. పర్సంటేజ్ పరంగా చూస్తే అప్పటికి ఇప్పటికి పెద్ద తేడా లేదనేది బీజేపీ వాదన. సో బీఆర్ఎస్ తగ్గింది, మా పర్సంటేజ్ పెరిగింది కాబట్టి సరే సీట్లు ఎన్ని వచ్చాయి అనేది పక్కన పెడితే అదే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్న పరిస్థితి. సో బీఆర్ఎస్ కూడా అంటుంది సరే వాళ్ళు ఇక్కడ ప్యానెల్లో లేకపోయినప్పటికీ కూడా కేటీఆర్ కావచ్చు, హరీష్ గారు మాట్లాడినప్పుడు ఇది అపవిత్రమైన పొత్తులు, అక్రమాలు, గోండాగిరితో వచ్చినటువంటి రిజల్ట్స్ అనేది వారి వాదన. ఏం చెప్తారు? గుడ్ మార్నింగ్ అండి. మీకు ప్యానల్ లో ఉన్న అద్దంకి దయాకర్ గారికి, ప్రకాష్ రెడ్డి గారికి, అందరికి వెరీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు ఒకటి పారామీటర్ సేమ్ ఉంటే మీరు కంపేర్ చేయొచ్చు. ఈ పారామీటర్ సేమ్ ఎక్కడ, వాడు 10,000 ఇచ్చే, వాడు 5,000 ఇచ్చే, వాడు 8,000 ఇచ్చే, డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఓటేసినాక కాంగ్రెస్ మెజారిటీ వచ్చిందా, లేకపోతే బీజేపీ వచ్చిందా, లేకపోతే బీఆర్ఎస్ వచ్చిందా అని మీరు లెక్క వేయగలుగుతారా? పారామీటర్స్ లేవా, సేమ్ లేవు. అన్ని పారామీటర్స్ ఈక్వల్ ఉంటే అప్పుడు మనం ఈ పార్టీకి ఓటు పెరిగింది, ఆ పోటీ ఓటు తగ్గింది అనొచ్చు. మా వాడు రాష్ట్రీయ లోక్దళ నుంచి కూడా నేను 10 మందిని పెట్టినా. మా పిల్లాడు ఒకడు పోటీ చేసి ప్లేస్ చెప్తే బాగుండదు, వాడు 75 చీరలు పంచాట, అయితే వాడికి 11 ఓట్లు వచ్చాయి. 75 చీరలు పంచితే 11 ఓట్లు వచ్చాయి సార్. నేనన్నా రవీంద్ర బాబు చీరలు తీసుకుంటా వేయాలి, నీకంటే ఏమని చెప్పాడంటే చీరలు తగ్గితే అడిగాడు సార్, ఓటుకు 10,000 ఇచ్చారు అన్నాడు. నా చీర 200. ఈ 200 ఎంతమంది ఉన్నారు మరి వాళ్ళు పట్టుకున్న సినిమాలో చూసాం ఒకసారి, 2 ఓట్లే వచ్చిన ఒక్క ఓటు ఏమైంది అని. అందులో కూడా ఏ పార్టీ ఎక్కువ ఇస్తే వాడికి వేస్తున్నాడు తప్ప తక్కువ ఇచ్చిన పార్టీని వాడు ఇగ్నోర్ చేస్తున్నాడు. అదొక ప్రాబ్లం. సో పారామీటర్ సేమ్ ఉండే సమస్య. నేను ఇప్పుడు 2 టర్మ్స్ ఎమ్మెల్సీగా ఎన్నికైనా. మిత్రుడు అన్నాడు పల్లా రాజేశ్వరరెడ్డి విపరీతంగా ఖర్చు పెట్టాడు, అది ఏదైనా మాట్లాడాడు కదా. నేను ఒక్క ఓటు లేదు, ఒక్క రూపాయి లేదండి, ఒక్క రూపాయి లేదు. ఏమైనా భోజనాలకు, నా ట్రాన్స్పోర్ట్ కు, ఇంతకుముందు మనం అనుకున్న వీటికే తప్ప, కార్యకర్తలకు మంచి ఇల్లు, భోజనాలు తప్ప అసలు ఒక్క ఓటర్ కూడా వెళ్ళి ఓటర్ 2 టైమ్స్ గెలిచాను. సెకండ్ టైం 91%. ఆ సిచ్యువేషన్ మళ్ళీ వస్తుందా? అప్పుడు ఏంటి తెలంగాణ ఉద్యమం ఆకాంక్షతో ఎవడు ఏం చెప్పినా, వరదారెడ్డి గారిని వరంగల్లో ఉండేవాడు, ఆయన అగెనిస్ట్ కాంటాక్ట్ చేసి ఒక్కొక్క ఓటర్ కు కొంతమందికి, అందరికి కాకపోతే 30-40% అది మొబైల్ ఫోన్ పంచాడు. ఆ మొబైల్ తీసుకొని కూడా ఇంత అని చెప్పి చీర తీసుకొని కూడా ఓటేనట్టు, మొబైల్ తీసుకొని ఓటేయాలి. ఎందుకంటే డబ్బులు తీసుకొని కూడా, డబ్బులు అంటే అట్లాంటి వస్తువులు తీసుకొని కూడా వాళ్ళు తెలంగాణ మీద ఉన్నటువంటి ఆకాంక్షతో తెలంగాణకు ఓటేశారు. అందుకే 91% ఓట్లు గెలిచారు వితౌట్ పేయింగ్ ఏ సింగిల్ రూపీ. ఆ తర్వాత థర్డ్ టైం మీరు ఇలాంటి పల్లా రాజేశ్వరరెడ్డి అది కరప్ట్ చేశాడు. తర్వాత తీర్మార్మల వచ్చేవరకల్లా ఆయన జనగామలో ఎలక్ట్ అయ్యాడు కాబట్టి తీర్మార్మల కాంటాక్ట్ చేశాడు, ఏం చేశాడు అది లేదు. బట్ ఏమైనా ఈవెన్ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ కూడా ప్రకాష్ రెడ్డి గారు అన్నట్టుగా ట్రాక్ తప్పింది. గ్రాడ్యుయేట్ కూడా డబ్బులు అడుగుతున్నాడు, మళ్ళీ టీచర్ డబ్బులు అడుగుతున్నారు. టీచర్స్ కాన్స్టిట్యున్సీలో టీచర్ డబ్బులు అడుగుతున్నారు. టీచర్ గ్రాడ్యుయేట్లు డబ్బులు అడిగినాక మీరు వ్యవస్థ గురించి ఏం మాడతారు, ఏం చెప్తారు ఈ డెమోక్రసీ గురించి? సరే మామూలు ఓటర్ అంటే వీళ్ళు నిలబడేది ఇప్పుడే, అడిగేది ఇప్పుడే పుచ్చుకోవాలా, వాడతారా, దొరికేలేదు, చచ్చలేదు అని వాడు ఓటేసేలేదని అంటే సార్ ఏ పని చేసే పని లేదు, అడిగే పరిస్థితి ఉండదు అనుకుని వాళ్ళు తీసుకుంటుండొచ్చు. కానీ ఈవెన్ గ్రాడ్యుయేట్స్ అండ్ టీచర్స్ కూడా నాకేమి ఇస్తామని చెప్పి డబ్బులు ఇచ్చిన వాడికి ఓటేసినాక మీరు ఏమంటారు? మీ పేపర్లోనే ఇక్కడ పొద్దున అనైతిక పొత్తులు అని అధికారమే పరాగా పలు మున్సిపాలిటీలో ప్రధాన పార్టీలో మిలాఖతలు వచ్చింది. ఏ జిల్లాలో కాంగ్రెస్ ఎక్కడ కలిశారు, బీజేపీ అసలు వాటి బౌండరీ కూడా జరిగిపోయింది. ఎవడు బీజేపీ, ఎవడు కాంగ్రెస్, ఆ బౌండరీ కూడా పోయింది. అసలు ఈ గెలిచిన డబ్బులు పుచ్చుకొని ఎటో పోయినాక మీరు ఏం మాడతాం అసలు ఈ పాలిటిక్స్ గురించి? ఇది మీరు అన్నట్టుగా అన్ని పొలిటికల్ పార్టీస్ కూడా అక్రాస్ ద టేబుల్ కూర్చొని ఈ వ్యవస్థను మార్చే ప్రయత్నం చేయకపోతే ఏ ఎలక్షన్ అయినా కూడా అది బేకారే. అంటే అన్డెమోక్రటిక్ ఎలక్షన్. నేను చీఫ్ ఎలక్షన్ కమిషన్ నేను పోయి చెప్పా, ప్రెజెంటేషన్ వీడియో ప్రెజెంటేషన్ అక్కడ ఇదేమో లోకల్ స్టేట్ ఎలక్షన్ కమిషన్, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ లో బై ఎలక్షన్ మునుగోళ్ళు అయినప్పుడు నేను పోయి ప్రెజెంటేషన్ ఇచ్చి చూపించా. ఒక మ్యారేజ్ హాల్ హైర్ చేసి వాళ్ళు మందు మీసాలు మస్తుంటే ఒక్కొక్క 2 బాటిల్ పడుకుని పరిగెత్తున్నాడు. వీడియో ఇస్తే చీఫ్ ఎలక్షన్ కమిషన్ అంటాడు, సరే అది 2 బాటిల్ ఎలవడు కదా, కేజీలో పెట్టాలంటాడు. మరి లోపల లారీలలో స్టాక్ సంగతి ఏంటి అంటే అది నా పరిధిలో లేదంటాడు. ఎందుకంటే అప్పుడు ఆ మునుగోడు కరెక్ట్ గా ఏదైతే బౌండరీ ఉంటుందో దానికి 1/2 కిలోమీటర్ పక్క పెట్టాడు ఆ మ్యారేజ్ పోలేదు. సో దే కాంట్ ఇంటర్ఫియర్, ఎలక్షన్ కమిషన్ పరిధిలోకి రాదు. ఇట్లాంటి టెక్నికాలిటీస్ తో మాట్లాడినాక చీఫ్ ఎలక్షన్ కమిషన్ చెప్తున్నాను. ఇక్కడ మీరు పాప స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఏమైనా వెళ్తారు, వాళ్ళు ఏం వెళ్ళలేరు మీరు. సో నేను అంటున్నా వీటికి ఒక చెక్ పెట్టాలి, మీరే అన్నట్టుగా చెక్ పెట్టాలి అవసరం ఉంది. అప్పుడే డెమోక్రసీ మీద మనకు ఒక నమ్మకం ఏర్పడుతుంది. ఇందుకు మను స్వరాజ్యం పేరు ఎత్తుకున్నారు, ఆయన ఫ్రీడమ్ ఫైటర్ కదా,
బిడ్డను వెనక కట్టుకొని లేదా చుక్కారామె చూసిందట యోచిదాదు బాబు అని తుపాయి పట్టుకుని వెళ్ళిపోయిందట. అవును. అసలు వాళ్ళు ఎంత పెద్ద వాళ్ళు, ఎన్ని వేల ఎకరాలు ప్రజలకు పంచారు. ఆ కమ్యూనిస్ట్ మన నల్గొండగా చరిత్ర ఉంది. అంతే కదా. ఎన్ని ఎన్ని ఎంతమంది అసలు నాయకులంతా కూడా వాళ్ళకున్న ఆస్తులని అమ్మి ప్రజల కోసం, అవును. ఉద్యమం కోసం, తెలంగాణ కోసం త్యాగాలు చేసిన వాళ్ళు వేరే ఫ్యూచరే మొన్నమన్నాయి కదా వీళ్ళంతా. అవును. అట్లాంటి సిచ్యువేషన్ నుంచి ఈ రోజు ఈ పరిస్థితికి పార్టీ నాయకత్వం కంట్రోల్ చేయలేని పరిస్థితికి కౌన్సిలర్లు మీడియా వాళ్ళు అడిగారు, ఏంద్రా బాబు మీరు ఎందుకు పోవట్లేదు ఓటుకని అడిగారు. మునుగోడులో బయలుసినప్పుడు మెయిన్ మేనో భయం రెండింటి నుంచి చేయండు. అయితే వాళ్ళు అన్నారు, ఏ పార్టీ కూడా మాకు డబ్బులు లేదందుకే బాయ్కాట్ చేస్తున్నారు ఎలక్షన్స్. గంట తర్వాత పులోమంటే వెళ్ళిపోయారు. మళ్ళీ పోయి మీడియా వాళ్ళు అదేంటి పోతున్నారంటే వచ్చే పైసలు అన్నారు. ఇది పరిస్థితి. సో చూద్దాం సార్. అయినప్పటికీ కూడా నిన్నే వచ్చాయి పొత్తులు, గ్రౌండ్ లెవెల్ ఇవన్నీ జరిగినా కూడా మళ్ళీ విమర్శలు అయితే చేసుకుంటున్నారు మీరంతా. బీజేపీ ఒకటి కాంగ్రెస్ అని అధికారంలో ఉంది. దాని మీద డిస్కస్ చేద్దాం సార్. ఒక చిన్న బ్రేక్ తీసుకుంటే వాడికే ఎక్కువ వస్తాయి, వేరే వాళ్ళకి రావు. అవును అవును అవును. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం డిస్కషన్. దీంతో కాస్త అక్కడ ఆగింది. మరి ఇవాళ ఏం జరుగుతుంది అనేది కూడా చూడాలి. ఇక ఖానాపూర్లో కూడా